హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో పెరీ ఆపరేటివ్ ఫేస్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. పెరీ ఆపరేటివ్ ఫేస్ పీరియడ్స్ ఆపరేటివ్ పేషెంట్ కేర్ is a variety of nursing activities carried out before, during and after the surgery. What are the nursing activities carried? ఏమేమి నర్సింగ్ యాక్టివిటీస్ చేస్తున్నామో ఎప్పుడెప్పుడు? బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద సర్జరీ, అంటే సర్జరీకి ముందు, సర్జరీ అయ్యేటప్పుడు, సర్జరీ అయిపోయినాక, అంటే 3 ఫేసెస్ని కలిపి పెరీ ఆపరేటివ్ ఫేజ్ అంటాం. సో దాంట్లో టైప్స్ చూసుకుందాము. దేర్ ఆర్ 3 phases. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 3 phases. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ ఆపరేటివ్ ఫేజ్, సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రా ఆపరేటివ్ ఫేజ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ ఫేజ్. దీస్ ఆర్ ద 3 phases ఆఫ్ పెరీ ఆపరేటివ్ ఫేజ్. సో అందులో ఫస్ట్ ఫేజ్ ఏంటి? ప్రీ ఆపరేటివ్ ఫేజ్. ప్రీ ఆపరేటివ్ ఫేజ్ అంటే ఏంటి ఇప్పుడు చూసుకుందాం. ద ప్రీ ఆపరేటివ్ ఫేజ్ బిగిన్స్ విత్ ద డిసిజన్ దట్ సర్జికల్ intervention is necessary and ends when the patient is transferred to the operating room table. సో ఏంటి అంటే ప్రీ ఆపరేటివ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డిసిజన్ తీసుకున్నాక, సర్జరీ చేయాలి అని డిసిజన్ తీసుకొని ఆ పేషెంట్ని తీసుకెళ్ళి ఆపరేటింగ్ రూమ్ టేబుల్ మీద పెట్టే వరకు ఆ ఫేజ్ మొత్తాన్ని ప్రీ ఆపరేటివ్ ఫేజ్ అంటాం, లేదా ప్రిపరేషన్ ఫేజ్ అంటాం. సో నెక్స్ట్ వి గో టు సెకండ్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్ ఏంటి? ఇంట్రా ఆపరేటివ్ ఫేజ్. ఇంట్రా ఆపరేటివ్ ఫేజ్ అంటే డ్యూరింగ్ ది సర్జరీ. సో దాని డెఫినేషన్ చూసుకుంటే ద ఇంట్రా ఆపరేటివ్ ఫేజ్ ఈజ్ ద పీరియడ్ డ్యూరింగ్ విత్ ద పేషెంట్ ఈజ్ అండర్గోయింగ్ సర్జరీ ఇన్ ద ఆపరేటింగ్ రూమ్. ఇట్ ఎండ్స్ వెన్ ద పేషెంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద పోస్ట్ అనస్థీషియా రికవరీ రూమ్. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ఫేజ్? అంటే ప్రీ ఆపరేటివ్ ఫేజ్ ఎండ్ అయినాక ఇంట్రా ఆపరేటివ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సర్జరీ స్టార్ట్ చేసి ఎక్కడికి ఆ పేషెంట్ని అనస్థీషియా రికవరీ రూమ్కి ట్రాన్స్ఫర్ చేసే వరకు ఆ ఫేజ్ని మొత్తం ఇంట్రా ఆపరేటివ్ ఫేజ్. ఈ ఫేజ్లో ఆపరేషన్ జరుగుతుంది అనమాట, అండర్గోయింగ్ ది సర్జరీ ఇన్ దిస్ ఫేజ్. అండ్ లాస్ట్ ఫేజ్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ ఫేజ్. యాజ్ వి ఆల్ నో, పోస్ట్ అంటే తర్వాత, పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత. ది పోస్ట్ ఆపరేటివ్ ఫేజ్ లాస్ట్ ఫ్రమ్ ద పేషెంట్ అడ్మిషన్ టు ద రికవరీ రూమ్ త్రూ ది కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ద సర్జరీ. అంటే ఏంటి? మొత్తం సర్జరీ అయిపోయి రికవరీ రూమ్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఫుల్గా సర్జరీ నుంచి రికవర్ అయ్యే వరకు ఆ ఫేజ్ మొత్తంని పోస్ట్ ఆపరేటివ్ ఫేజ్ అంటాం. సో ఇప్పుడు మనం 3 phases చూసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్. ఈ 3 కలిసి పెరీ ఆపరేటివ్ ఫేజ్.